నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండమైసమ్మ. ఇప్పుడు ఈ ఎండాకాలం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి, మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందామండి. ఎందుకంటే, ఈసారి ఎండలు బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఎండాకాలం చాలా వైరల్ లైక్ చికెన్ పాక్స్ లాంటివి గానీ, లేదా డీహైడ్రేషన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో, అందుకే మనం ఈ ఎండాకాలానికి మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలన్నది మనం తెలుసుకుందాం. మెయిన్‌గా ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండాల్సింది ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలు, ఏజ్డ్ పీపుల్ ముసలి వాళ్ళు ఇద్దరు కూడా అంటే వీళ్ళిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళలోనే ఎక్కువగా వడదెబ్బలు తగిలి ప్రాణానికి ప్రమాదమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఈ ఎండాకాలంలో మెయిన్‌గా పిల్లల్ని ఏం చేస్తుంటారంటే ఈ ఎండలు తట్టుకోలేక స్విమ్మింగ్ పూల్‌కి వెళ్ళడం, లేదా చెరువులకి వెళ్ళడం, ఇలాంటివి చాలామంది పిల్లలు వాటిలో మునిగిపోవడం గానీ, ఇలా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పిల్లలకి చాలా దూరంగా పెట్టాలి వాటర్‌కి. ఎందుకంటే ఎక్కువగా ఈ ఎండాకాలమే ఇవి అవుతాయి. ఎందుకంటే మాకొచ్చే కేసులన్నీ డ్రౌనింగ్ కేసులన్నీ ఎండాకాలమే ఉంటాయి. ముసలి వాళ్ళు కూడా ఇంట్లో ఉండి వేడిని తట్టుకోలేక వడదెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా మంచిగా ఏ ఫుడ్స్ తీసుకోవాలో అవన్నీ చెప్తాను. అవన్నీ ఇవ్వండి. మెయిన్‌గా ఈ ఎండాకాలం మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎక్కువగా కాటన్ దుస్తులు అంటే దుస్తులు వేసుకోవడం అనేది మంచిది. ఆ కాటన్ దుస్తులు అంటే బ్లాక్ కాదు, వైట్, బ్రైట్ కలర్స్ అనేవి వేసుకోవాలండి. ఇంకా ఈ ఎండాకాలంలో ఏంటంటే ఎక్కువగా వాటర్ మినిమమ్ 4 లీటర్ల వాటర్ అయినా మినిమమ్ తీసుకోవాలి. ఇంకా ఎక్కువగా కాయగూరలు కానీ, పళ్ళు, ఎక్కువ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఎక్కువగా వాటర్ ఉండే ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి. ఈ స్మోకింగ్, డ్రింకింగ్ లేదా ఈ ఆల్కహాల్ ఉంటాయి కదా, అది కానీ, లేదా కాఫీలు, టీలు, ఎక్కువ జంక్ ఫుడ్స్ అంటాం. అంటే ఫ్రై ఐటమ్స్, ఈ పిండి వంటకాలు లేదా బయట ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం అనేది వెరీ డేంజరస్. ఈ ఎండాకాలంలో ఏంటంటే వైరస్లు ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ గునియా కానీ లేదా చికెన్ పాక్స్ అంటాం. అంటే అమ్మోరు వచ్చిందంటారు కదా, అవి ఎక్కువగా ఎండాకాలం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి మంప్స్ అనే వైరస్, ఇక్కడ మనకి బోదలు అంటాం దాన్ని, అవి కూడా ఎండాకాలం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, అందుకే మనం ఎండాకాలం బయట ఫుడ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి చూడండి. లేదనుకుంటే ఈ సమ్మర్‌లో ఏమవుతుందంటే వాటర్ కూడా కంటామినేటెడ్ వాటర్ ఎక్కువ ఉంటుంది. అంటే కలుషితమైన నీరు, అంటే వాటర్‌లో డ్రైనేజ్ వాటర్, అంటే లాస్ట్ వాటర్ ఉంటుంది కాబట్టి లాస్ట్‌లో ఏంటంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉండే అవకాశాలు ఉంటాయి. సో, ఎక్కువగా సమ్మర్‌లో ఏంటంటే ఇవి వస్తూ ఉంటారు. లైక్ లూజ్ మోషన్స్ అని, డీహైడ్రేషన్, వామిటింగ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎండలోకి వెళ్ళేటప్పుడు సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ అంటాం. అంటే ఫేస్ అన్నది డార్క్ అవ్వకుండా, బ్లాక్ అవ్వకుండా ఎస్పీఎఫ్ క్రీమ్స్, లోటస్ అని చాలా కంపెనీస్ ఉంటాయి. అలాంటి మినిమమ్ 50 ఎస్పీఎఫ్, ఇండియన్ క్లైమేట్‌కి యూవీ రేస్ పడకుండా అంటే మినిమమ్ ఎస్పీఎఫ్ 50 వాడుకోవడం మంచిది. ఇంకా సన్ ప్రొటెక్షన్ గ్లాసెస్, అంటే గ్లాసెస్ కూడా పెట్టుకోవడం, అవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ఈ ఇంకా ఇది చెప్పాలి అంటే మినిమమ్ పొద్దున్న, రాత్రి 2 సార్లు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కాబట్టి వీలైతే ఓఆర్ఎస్ లాంటివి కానీ ఇవి తాగాలి. ఎక్కువగా అంటే మినిమమ్ సమ్మర్‌లో 8 అవర్స్ స్లీప్ ఉంటే మంచిది. వీలైతే బాగా కష్టపడేవాళ్ళు, ఎండలో తిరిగే వాళ్ళైతే మినిమమ్ 1 అవర్ మధ్యాహ్నం పడుకుంటే చాలా మంచిదండి. థ్యాంక్ యూ.